శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అన్న నమస్కారం. నేను శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి మార్చి 3, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి ఫ్యామిలీ మరియు విజిటింగ్ వీసాలు అయితే ఓపెన్ చేసినారు కదా. అయితే ఈ వీసాల్లో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా అన్ని దేశాలకి ప్రారంభించబోతున్నారు అనేటువంటి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. అయితే దీన్ని కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు అయితే తోసిపుచ్చారు. సో అలాంటిదైతే ఏమీ లేదు. ప్రస్తుతానికి ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఒక 7 దేశాలపైన అవి అలాగే కొనసాగుతాయి. కాకపోతే వాళ్ళు ముందస్తుగా అనుమతి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ని విజిటింగ్ వీసా పైన పిలిపించుకోవాలి అంటే కనుక, ఫ్యామిలీ వీసా కానీ విజిటింగ్ వీసా కానీ పిలిపించుకోవాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి ఆ 7 దేశాలకు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మిగతా దేశాలకి యాజ్ ఇట్ ఈజ్ డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ 7 దేశాలకు మాత్రం ముందస్తు అనుమతి తప్పనిసరి. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఇలాంటి వార్తలు మీరు నమ్మకండి. ఏదైనా సమాచారం ఉంటే కనుక అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మాత్రమే మీరు ధృవీకరించుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇంతకీ ఆ 7 దేశాలు ఏమిటని మనం చూసుకున్నట్లయితే, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, సుడాన్, సిరియా మరియు యెమెన్. ఈ 7 దేశాలకు సంబంధించిన వాళ్ళు ఏదైనా ఫ్యామిలీ వీసా కానీ లేదంటే విజిటింగ్ వీసా పైన పిలిపించాలంటే ముందస్తుగా గవర్నమెంట్ నుంచి మనం పర్మిషన్ తీసుకొని అప్పుడు మాత్రమే వీసాలకు ఎదురుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో ప్రశాంతతను భంగం కలిగించేలాగా ప్రవర్తిస్తే కనుక వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి మొదటి ఉప ప్రధానమంత్రి మరియు తాత్కాలిక మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి డాక్టర్ ఫహద్ అల్ యూసఫ్ గారు తెలిపారు. మంత్రిత్వ శాఖలోని వ్యవస్థలను ఉపయోగించి అటువంటి ఖాతాలను ట్రేస్ చేయడం, అనగా గుర్తించడం, స్తంభింపజేయడం, అలాగే వాటి యొక్క యజమానులు ఎవరైతే ఉంటారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఆయన తెలియజేశారు. సో సోషల్ మీడియాలో మనం ఏదైనా పోస్టులు పెట్టేటప్పుడు అవి నిజమా కాదా ఏమిటి అని నిర్ధారించుకొని దాని తర్వాత మనం పోస్టులు పెట్టినట్లయితే చాలా మంచిది. అలాగే ఇతరులను దూషించేలా కానీ వారి యొక్క మనోభావాలు దెబ్బతినేలాగా కానీ మనం ఎలాంటి పోస్టులు కానీ పెట్టకూడదు. ఆ విధంగా ఎవరైనా సరే పోస్టులు పెడితే వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి కువైట్ సంబంధించిన గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది. కువైట్ త్రిసభ్య కమిటీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రెసిడెన్సీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో కువైట్లోని కూడళ్ల దగ్గర వీధి వర్తకులు ఎవరైతే ఉంటారో, అంటే సిగ్నల్స్ దగ్గర ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో చూడండి, ట్రాఫిక్ సిగ్నల్ పడిన వెంటనే కొన్ని వస్తువులు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అలాంటి వారిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ కూడా చేశారు. సో అలాగే గవర్నమెంట్ కూడా కోరుతుంది ఏంటంటే, ఈ విధంగా ఎవరైనా సరే వీధి వర్తకులు సిగ్నల్స్ దగ్గర కానీ ఇలాంటి చోట అమ్ముతున్నట్లు మీ దృష్టికి ఏదైనా వస్తే గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి కొన్ని నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. లేదు అంటే 112 నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కైనా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి కువైట్లో ఇప్పుడు మన ఇండియాలో అనుకోండి సర్వసాధారణం అయిపోయింది, సిగ్నల్ పడంగానే ఎవరో ఒకరు రావడం ఏదో ఒక బిజినెస్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. కానీ కువైట్లో సిగ్నల్స్ దగ్గర ఎలాగ బిజినెస్ చేయడం అనేటువంటిది ఇల్లీగల్. ఆ విధంగా చేయకూడదు అనమాట. చట్టరీత్యా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా నేను ప్రస్తుతానికి ఈ అనధికారికంగా ఇల్లీగల్గా ఎవరైతే ఏదైనా సిగ్నల్స్ దగ్గర బిజినెస్ చేస్తున్నారో వారిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని దాడులు ఎదురుగా నిర్వహించారు. ఇవాళ ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. వివరాలుగా మనం చూసుకున్నట్లయితే, ఫర్వానియా ఎడ్యుకేషనల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని జిలీబ్ ఆల్ షువేక్ హై స్కూల్లో చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని ఇవాళ ఉదయం స్కూల్కి వెళ్తుండగా వెహికల్ దిగింది. వెహికల్ దిగిన తర్వాత రోడ్డు దాటుతూ ఉండగా అదుపు తప్పినటువంటి మరొక వెహికల్ వచ్చి ఆ విద్యార్థిని ఢీకొనింది. ఈ ఘటనలో ఆ విద్యార్థిని తీవ్రమైనటువంటి గాయాలను అలాగే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ అయినటువంటి మహమ్మద్ అల్ అజ్మీ గారు హుటాహుటిన అక్కడ చేరుకొని తీవ్ర విచారం అయితే వ్యక్తం చేశారు. అలాగే ఆ యాక్సిడెంట్ చేసింది అయితే కనుక అరబ్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి అని చెప్పేసి గుర్తించి అతను కూడా అదుపులో తీసుకున్నారు. అతనిపైన ప్రస్తుతం కేసుగా నమోదు చేయడం జరిగింది. అలాగే కువైట్కి సంబంధించినటువంటి విద్యా మంత్రిత్వ శాఖకు సంబంధించిన వెబ్సైట్ అయితే ఉందో ఆ వెబ్సైట్లో కూడా ఒక విద్యార్థిని కోల్పోయినందుకు సంతాపం తెలియజేస్తూ ఒక పోస్ట్ని కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. సో ఏదైనా సరే ఘోరమే కదా. ఎందుకంటే ఒక అరబ్ నేషనల్కి సంబంధించినటువంటి ఒక డ్రైవరు అంటే బహుశా నాకు తెలిసి అరబ్ నేషనల్కి సంబంధించిన వ్యక్తి అంటే బహుశా నాకు తెలిసి కువైట్కి సంబంధించిన పౌరుడు అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. కానీ ఎవరైనా తెలియదు. వాళ్ళు మెన్షన్ చేసింది ఏదైనా ఒక అరబ్ పౌరుడు అని చెప్పేసి అన్నారు. సో వెహికల్ పైన నియంత్రణ కోల్పోయి యాక్సిడెంట్ చేశాడు అంటే ఎంతటి నిర్లక్ష్యమైనటువంటి డ్రైవింగ్ చూడండి ఒకసారి. సో విద్యార్థిని బై మిస్టేక్ చూడకుండా రోడ్డు దాటిండొచ్చు ఒకటి, లేదంటే అతనే
రోడ్డు చూడకుండా ఇంకా వేరే ధ్యాసలో ఉండి ఫోన్ చూస్తూ కానీ లేదంటే పక్కన ఎక్కడైనా చూస్తూ కానీ యాక్సిడెంట్ అయినా చేసినవచ్చు. సో ఏదైనప్పటికీ ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం అటువంటిది చాలా బాధాకరం. గత సంవత్సరం అక్టోబర్ 7న ప్రారంభమైనటువంటి ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య దాడులు యత్నించగా కొనసాగుతున్నాయి. ఈ దాడుల కారణంగా ఒక్క గాజాలోనే గడిచిన 24 గంటల్లో సుమారు ఒక 90 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు 30,410 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, అలాగే 71,700 మంది గాయాల పాలైనట్లు గాజాకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు. రాయలసీమ వాసులకి ప్రస్తుతానికి అంతర్జాతీయ విమానాశ్రయం అయితే లేదు. ఆ విషయం మనందరికీ తెలుసు. గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు రాయలసీమ వాసులే ఎక్కువగా ఉన్నారు. కడప, చిత్తూరు ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అయితే మనం ఎక్కడికైనా సరే వెళ్ళాలి అంటే బయట దేశాలకి ఆశ్రయించాల్సింది పొరుగునటువంటి రాష్ట్రాలని, ఇటు తమిళనాడు కావచ్చు, అటు కర్ణాటక కావచ్చు, లేదంటే ఇటువైపు హైదరాబాద్, తెలంగాణ కావచ్చు. సో ఇక్కడ వేరే రాష్ట్రాలపైన ఆధారపడి మాత్రమే మనం విమానాల ద్వారా వేరే దేశాలకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇంత కష్టపడి మనం ఇంత చేస్తుండి కూడా తక్కువ జీతాలకు పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. పాపం ఇంత ఖర్చు పెట్టుకొని ఈ పక్క రాష్ట్రాలకు వెళ్ళి విమానాలు ఎక్కవలసి వస్తుంది. ఇంత దూరం జర్నీ చేసే సమయంలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. చాలా రిస్క్తో కూడినటువంటి జర్నీ అది. అయితే ఎప్పటి నుంచో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కావాలని చెప్పేసి కోరుతున్నాం, కానీ ఇంతవరకు అయితే గవర్నమెంట్ దానిపైన స్పందించలేదు. అయితే రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించారు, కానీ ఇంతవరకు అక్కడ ఒక అంతర్జాతీయ విమానం కూడా అక్కడ దిగింది అయితే లేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ప్రకటించారు, కానీ ఒక విమానం కూడా దిగలేదు ఇక్కడ ఇంతవరకు. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు మేల్కొని త్వరగా మనకి రాయలసీమ వాసులకి ఒక విమానాశ్రయం అయితే ఇంకా అంతర్జాతీయ హోదాతోటి వారానికి ఒక విమానం దిగేలాగానే సరే ఏర్పాట్లు చేస్తే బాగుందని చెప్పేసి చాలామంది అయితే ఆశిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం ఇదిగోండి చేసేస్తాం, ఈ నెలలో చేసేస్తాం, రేపు నెలలో చేసేస్తాం అంటూ చెప్తున్నారు తప్ప ఇంతవరకు జరిగింది అయితే లేదు. లాస్ట్ నవంబర్లో అన్నారు, తర్వాత డిసెంబర్లో అన్నారు, ఫిబ్రవరి అన్నారు, ఫిబ్రవరి పోయింది, మార్చి వచ్చింది, ఇంతవరకు అయితే ఏమీ లేదు. అయితే ఈ రాయలసీమ అంతర్జాతీయ విమాన సాధన సమితి అధ్యక్షుడైనటువంటి మాస్ మస్తాన్ షేక్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ టీడీపీకి సంబంధించినటువంటి గల్ఫ్ కౌన్సిల్ సభ్యులైనటువంటి శ్రీ వెంకట్ కోడూరి గారికి ఒక వినతి పత్రం అయితే అందించారు. రాబోయేటువంటి ఈ ఎలక్షన్స్ మేనిఫెస్టో ఏది అవుతుందో అందులో అయినా సరే అయితే రేణుగుంట, కాకపోతే అట్లీస్ట్ కడపైనా సరే అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించి వారానికి ఒక విమానమైనా సరే గల్ఫ్ దేశాల నుంచి అక్కడ దిగేలాగా ఏర్పాట్లు చేయడం చెప్పేసి ఒక వినతి పత్రం అయితే సమర్పించడం జరిగింది. ఎందుకంటే ప్రయత్నించడం తప్పులేదు కదా. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంతో కష్టాలు పడి గల్ఫ్ దేశాలకు వచ్చి ఇక్కడ ఏదో 10 రూపాయలు సంపాదించుకొని ఇంటికి వెళ్తుంటారు. ఇలాంటి వెళ్తున్నటువంటి క్రమంలో ఎంతోమంది పాపము ఇబ్బందులు పాలవుతున్నారు. బయట రాష్ట్రాలకు పోతే ఇప్పుడు తమిళనాడుకి పోతే తమిళనాడు ఎయిర్పోర్ట్లో ఎంతటి ఇబ్బందులు పడుతున్నారో మీకు అందరికీ తెలుసు. మన వాళ్ళు ట్యాక్సీలు వస్తే ట్యాక్సీల వాళ్ళని అక్కడికి రానివ్వట్లేదు, అక్కడ నిలబడకూడదు, నిలబడితే ఫైన్, అలాగే బండిని సీజ్ చేయడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో పక్క తమిళనాడులో మన వాళ్ళని ఎలా చూస్తున్నారంటే ఒక చీడ పురుగులా చూడడం జరుగుతుంది. మన వాళ్ళకి అసలు గౌరవంగా లేదు అక్కడ పూర్తిగా. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్ర నుంచి ఎక్కువగా వెళ్తున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఎక్కడ? చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. చెన్నై వాసుల కన్నా ఆంధ్ర వాళ్ళే ఎక్కువ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి, బయట దేశాలకు వెళ్ళేవాళ్ళు. కానీ అక్కడ మన వాళ్ళకి అసలు ఏమాత్రం గౌరవం లేదు. కానీ మన అధికారులకు మాత్రం ఇది పట్టదు, ఎప్పటికీ పట్టదు. ఇదిగో అదిగో అంటూనే ఉంటారు తప్ప పట్టించుకోరు. మరి ఎందుకో తెలియదు. మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాయి, ఓకే అయిపోతుంది అంటున్నారు, కానీ ఇంతవరకు అయింది లేదు. సో రానున్న రోజుల్లో అయినా సరే ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ టైంలో అయినా సరే కొద్దిగా మేల్కోండి. మీరైనా సరే మీ ఇంటికి ఎవరైతే ఓట్లు వేయమని చెప్పేసి అడగడానికి వస్తారో వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పండి, ఈ విధంగా మీరు మా వాళ్ళు ఏ విధంగా గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు, బయట దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, మాకంటూ ఒక ఎయిర్పోర్ట్ లేదు, సో అట్లీస్ట్ ఒక ఎయిర్పోర్ట్ అయినా సరే తెప్పించండి అని చెప్పేసి గట్టిగా అడగండి. అప్పుడైనా సరే అధికారులు తేరుకుంటారేమో చూద్దాం. సో ఈ ఎలక్షన్స్ తర్వాత వచ్చేటువంటి గవర్నమెంట్ ఏదైనా సరే అప్పుడైనా సరే దీనిపైన నిర్ణయం తీసుకొని త్వరగా దీనిపైన ప్రకటన ఇస్తారని చెప్పేసి మనం ఆశిద్దాం. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $269.25 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతి అనేటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $19,950 ఉంది. అది 24 క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $20,738 ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్. మీరు కనుక ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుని చెప్పండి. అప్పుడు మనం పెట్టిన డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.